అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో భాగంగా 23వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా భాషాభివృద్ధి. ఇందులో పిల్లల చుట్టుపక్కల ఉన్న రకరకాల వస్తువుల గురించి వాటి పేర్లు చెప్పిస్తూ వాటిని ఎందుకు వాడతామో చెప్పించాలి. ఉదాహరణకి కుర్చీ చూపిస్తూ ఇదేమిటి అని అడగాలి. దీనిని ఎందుకు వాడతారు అని ప్రశ్నలు అడగాలి. గుడ్ మార్నింగ్ పిల్లలు. వినిత్తు, నీ దగ్గర ఏముంది? బ్యాగ్తో ఏం చేస్తాము? బుక్కులు పెట్టుకుంటావు, పలకలు. ఇంకా ఏం పెట్టుకుంటారు? కంబాక్స్. ఓకే, నెక్స్ట్ శుభశ్రీ, ఇదేంటిది? ఇదేమిది? కుర్చీ. కుర్చీతో ఏం చేస్తాము? కూర్చుంటారు. వెరీ గుడ్. ఇదేమిది? టేబుల్తో ఏం చేస్తాము? బుక్కులు పెట్టుకుంటారు. ఇంకా రాసుకుంటారు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటిది? బ్లాక్ బోర్డ్ కదా. బ్లాక్ బోర్డ్తో ఏం చేస్తాము? ఎవరు రాస్తారు? టీచర్ రాస్తుందా? మీరేం చేస్తారు? చూసి నేర్చుకుంటారా? వెరీ గుడ్. ఈశ్వర్, ఏమది? బీరువా. బీరువాతో ఏం చేస్తాము? బట్టలు పెట్టుకుంటారు. ఇంకా ఏం చేస్తారు? మీ ఇంట్లో అయితే బట్టలు పెట్టుకుంటాం కదా. స్కూల్లో ఏం పెట్టుకుంటాము? వెరీ గుడ్. స్కూల్లో బుక్స్ పెట్టుకుంటాం కదా. తర్వాత అభిజ్ఞానాభివృద్ధిలో చేయాల్సిన కృత్యం వచ్చి మునుగుట తేలుట అనే కృత్యం సహాయంతో మునుగుట తేలుట వ్యత్యాసం తెలుసుకోవడం. కొన్ని వస్తువులను ఇచ్చి ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి నీళ్ళలో మునిగినవి తేలినవి గమనించమనాలి. పిల్లలు, ఏ ఏ వస్తువులు నీళ్ళల్లో మునుగుతాయో ఏ ఏ వస్తువులు నీళ్ళల్లో తేలుతాయో చూద్దామా? ఎస్, రాయి వేయండి ఒక్కొక్కటి. రాళ్ళు వేసినారు కదా. మరి అవి మునిగినాయా తేలినాయా? మునిగినాయి. నెక్స్ట్ సీతాఫలం విత్తనాలు ఉన్నాయి కదా, వేయండి. సీతాఫలం విత్తనాలు వేసినారు కదా, మునిగినాయా తేలినాయా? తేలినాయి కదా. ఎస్. ఆకులు ఏమ్మా అమ్ములు? మునిగినాయా తేలినాయా? లోపలికి మునిగినాయా? పైకి తేలినాయి కదా. ఎస్. ఇప్పుడు నేను చిన్న బాటిల్ వేస్తాను, ప్లాస్టిక్ బాటిల్. మునిగిందా తేలిందా? తేలింది. ఇంకొక బాటిల్ వేస్తాము. తేలింది. స్పాంజ్ వేస్తాము. స్పాంజ్ మునిగిందా తేలిందా? కొంచెం మట్టి అయినాయనా, మట్టి వేయి వినిత్తు. మట్టి మునుగుతుందా తేలుతుందా? మట్టి మునుగుతుందా తేలుతుందా? మునుగుతుంది. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నేను కోకోనట్ ఆయిల్ ఉంది కదా, కొబ్బరి నూనె వేస్తాను. మునిగిందా తేలిందా? చూడండి, ఆయిల్ నూనె మునిగిందా తేలుతుందా? ఎస్. కొన్ని వస్తువులు మునుగుతున్నాయి, కొన్ని వస్తువులు తేలుతున్నాయి కదా. రాయి ఎందుకు మునుగుతుంది? బరువైంది కాబట్టి మునుగుతుంది. గట్టి పదార్థం కాబట్టి రాయి మునిగింది. కానీ ప్లాస్టిక్ వస్తువులు ఏవి మునగలేదు కదా. ఎస్. తర్వాత శారీరక అభివృద్ధిలో చేయాల్సిన కృత్యం వచ్చి గీతపై, వంకర టింకర గీతపై, వృత్తంపై ఒకరికొకరు చేతులు వేసుకొని నెమ్మదిగా విద్యార్థులను నడవమని చెప్పాలి.